అందరికీ నమస్తే అండి. ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను. జనసేన పార్టీలోకి బొత్స సత్యనారాయణ గారు వచ్చే అవకాశం ఉంది. ఆయన్ను పార్టీలోకి తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి అని. సో దానిలో ఒక అప్డేట్ ఏంటంటే, ఆ వీడియో చేసిన తర్వాత మనకి ఇంకాస్త డెప్త్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేవలం బొత్స సత్యనారాయణ గారు మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎవరెవరు, ప్రస్తుతం ఏ దశలో ఉంది అనేది కాస్త డెప్త్గా ఈ వీడియోలో నేను చెప్తాను. నేను చెప్పేవి ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు, కానీ ఒక 3 నెలల్లోనో 6 నెలల్లోనో ఖచ్చితంగా జరుగుతాయి. అప్పుడు జరిగిన తర్వాత నేను ఈ వీడియోని కోట్ చేసి ఇదిగో మనం ముందే చెప్పాము అని నేను చెప్తాను. అదే మన ఛానల్ ప్రత్యేకత. మనం ముందస్తుగా చేసిన వాటిల్లో ఈ పార్టీల మార్పులకు సంబంధించి, ఇంటర్నల్ వ్యవహారాలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి, సీట్లకు సంబంధించి గత 3.5 ఏళ్లలో మన ఛానల్లో ఇంటర్నల్గా చేసినవి 90% నిజం అవుతున్నాయి. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే బొత్స సత్యనారాయణ గారు, కురసాల కన్నబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, వీళ్ళు ముగ్గురు జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ప్రభుత్వ పెద్దల దగ్గర ఉంది. వీళ్ళు జనసేన పార్టీతో కూడా మాట్లాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మ్యాక్సిమం ఆపడానికి చూస్తున్నారు. వీళ్ళ ముగ్గురు కూడా కీలకమే. బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయన వైసీపీని వీడితే ఉత్తరాంధ్రలో కొంత వీక్ అవుద్ది పార్టీ. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారి ఎక్స్పీరియన్స్, ఆయన విషయ పరిజ్ఞానము, ఆయన ఆలోచన చూడండి. శాసన మండలిలో వైసీపీ మొత్తాన్ని ఆయన ఒంటి చేత్తో డీల్ చేస్తున్నాడు, ఒంటి చేత్తో లీడ్ చేస్తున్నాడు. అనేక వ్యవహారాల మీద ప్రభుత్వాన్ని ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతున్నాడు. వైసీపీ వాయిస్ ఆల్మోస్ట్ 70% బొత్స సత్యనారాయణ గారే శాసన మండలిలో. ఆయనే లేకపోతే ఇంకెవరుంటారు? ఆయన తర్వాత అప్పుడప్పుడు తోమాటి మాధవ్ గారు మాట్లాడుతున్నారు, అంతే, ఇంకెవరు మాట్లాడలే. సో ఒక మెయిన్ వికెట్ పడిపోయినట్టు ఒకవేళ బొత్స సత్యనారాయణ గారు కనుక వైసీపీ వీడితే. నాకు తెలిసిన సమాచారం బొత్స గారు 90% జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది. లేదు బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్లా. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ఇక తోట త్రిమూర్తులు గారు, ఈయన సాధారణంగా 1990s నుంచి కూడా అందరికీ తెలిసిన రాజకీయ నాయకుడు. ఈయన ఒక పార్టీలో స్థిరంగా ఉండే టైప్ కాదు. ఈయన గతంలో కాంగ్రెస్లో పనిచేశారు, టీడీపీలో పనిచేశారు, ప్రజారాజ్యంలో పనిచేశారు, మళ్ళీ వైసీపీలో పనిచేశారు, మళ్ళీ టీడీపీలో పనిచేశారు. ఇలా ఇప్పుడు 3-4 సార్లు పార్టీలు మారుతూ వచ్చారు. ఈయనకు కమ్యూనిటీలో మంచి పట్టు ఉంది, ప్లస్ కాన్స్టిట్యున్సీలో మంచి మాస్ ఇమేజ్ ఉంది, సొంత ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే అంతర్గత వ్యవహారాలను డీల్ చేయడంలో దిట్ట, కమ్యూనిటీని ఏదైనా అంశంలో ఏకం చేయడంలో దిట్ట. కమ్యూనిటీలో మంచి విస్తృత స్థాయి నెట్వర్క్ పరిచయాలు ఉన్నాయి పార్టీలకు అతీతంగా. సో ఈయన కూడా జనసేన పార్టీలోకి వెళ్ళే చర్చలు జరుగుతున్నాయి, ఆలోచనలు, చర్చలు, ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఈయన కొన్ని ప్రపోజల్స్ పెట్టాడు. ప్రస్తుతానికి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఈయన కూడా పార్టీ మారితే అది వైసీపీకి కమ్యూనిటీ పరంగా ఒక దెబ్బ. ఈయనతో పాటు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు, ఈయన కూడా పార్టీ మారే అవకాశం ఉంది, జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఈయన కూడా కీలకమైన వాయిస్. ఈయన గతంలో ఈనాడులో పనిచేశారు. ఈనాడులో జిల్లా స్థాయి బ్యూరో ఇన్ఛార్జిగా, స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు, కొన్ని జిల్లాల్లో పనిచేశారు. సో ఈయనకు మంచి విషయ పరిజ్ఞానం ఉంది. ఏదైనా సబ్జెక్ట్ మీద ఈయన బాగా మాట్లాడగలడు, ప్లస్ ఏదైనా అంటే మాట్లాడడం వక్త ప్లస్ విషయ పరిజ్ఞానం ఉంది. అలాగే కమ్యూనిటీలో పట్టు ఉంది, స్థానికంగా మంచి మాస్ ఇమేజ్ ఉంది, మంచి పేరు ఉంది. సో ఈయన కూడా జనసేన పార్టీలోకి, అంటే ఇదంతా జనసేనలోకి ఎందుకు తీసుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ లీడర్షిప్ డెవలప్మెంట్. వాళ్ళు ఫస్ట్ జనసేన పార్టీ ఎదగాలి అంటే వాళ్ళకి లీడర్షిప్ కావాలి, కొత్త లీడర్షిప్ కావాలి. కొత్త లీడర్స్ వస్తే పార్టీని కొంచెం ఇంకా రూట్ లెవెల్లో బలంగా తీసుకువెళ్ళొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. అందుకే ఆయన కొన్ని ఇతర పార్టీలో నాయకులను ఆచితూచి చేర్చుకుంటున్నారు. మరీ కాంట్రవర్సీస్ ఉన్న వాళ్ళని, మరీ అత్యంత అవినీతి పరులని కాదు, కానీ కాస్త సెలెక్టివ్గానే చేర్చుకుంటున్నారు. పర్టికులర్గా కమ్యూనిటీ మీద. ఇప్పుడు ఆల్రెడీ సామినేని ఉదయభాను గారు జనసేనలో చేరారు. అలాగే ఆయన కిలారి వెంకటరామయ్య గారు జనసేన పార్టీలో చేరారు. ప్లస్ ఇప్పుడు కన్నబాబు గారు, త్రిమూర్తులు గారు చేరితే సేమ్ కమ్యూనిటీ అవుతుంది. అలాగే బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించి బిగ్ లీడర్, పెద్ద స్థాయి నాయకుడు అండ్ ప్రజెంట్ ఎమ్మెల్సీ, ప్లస్ తూర్పు కాపు సామాజిక వర్గం. ఆయనకు సామాజిక వర్గంలో పట్టు ఉంది, రాష్ట్రంలో పట్టు ఉంది. ఇట్లా
వీళ్ళు జనసేన పార్టీలోకి రావడం వలన పార్టీ అంచెలంచెలుగా లీడర్షిప్ డెవలప్ అవుద్ది, ఆ తర్వాత వీళ్ళ ద్వారా క్యాడర్ రూట్ లెవెల్లో డెవలప్ అవుద్ది అనేది పార్టీ ఆలోచన అనమాట. సో 2029 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ గారు చాలా డెప్త్ ప్లానింగ్తో వెళ్తున్నారు. దాదాపుగా ఆ ప్లానింగ్ ఏంటంటే టీడీపీ వాళ్ళకి ఇప్పుడప్పుడే అర్థం కాదు, అర్థం అవ్వదు, ఎవరు చెప్పినా వినరు. థ్యాంక్ యూ.